ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ శ్రీజ. సో ఈరోజు మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఆ టెంపుల్ ఏంటి, దాని గురించి స్టోరీ అని చెప్పలేను, కానీ కొంచెం నాకు తెలిసిన విధంగా నేను చెప్తాను. అండ్ ఏదైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి, నాకు తెలిసినంత నేను చెప్పాను. మేము మా ఫ్రెండ్స్ అందరం తొలి ఏకాదశి రోజు వెమ్లవాడకి వెళ్ళాము. వెమ్లవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ తెలంగాణలో చాలా శివుడి టెంపుల్స్ ఉన్నాయి, కానీ అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అంటారు. దీన్ని దర్శన కాశీ అని కూడా పిలుస్తారంట. తెలుసా మీకు? ఇది మనకి రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉంది. ఫస్ట్ మనం టెంపుల్ లోపలికి వచ్చిన వెంటనే కోనేరు ఉంటుంది. కోనేరులో స్నానం చేసి తర్వాత దర్శనంకి వెళ్తారు. మనం దర్శనం చేసుకున్నాక గర్భగుడిలోంచి బయటకు వచ్చినాక ఇంకా చాలా దేవుళ్ళు ఉంటారు. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాక ఇక్కడ చాలా ఫేమస్ ఏంటంటే, లైక్ మనం ఏమైనా కోరుకున్న విష్ అనేది నెరవేరితే కోడేరు అంటారు. అంటే ఆవుని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేపించి అక్కడ కట్టేస్తారనమాట. ఏదైనా కోరిక నెరవేరితే అలా చేస్తారు. లేదా ఎవరైనా మన ఫ్యామిలీ వాళ్ళకి చాలా కోపం ఉందనుకో, ఫర్ సపోజ్ మా డాడీకి చాలా కోపం ఉంటుంది అనమాట. మా మమ్మీ ఏమని మొక్కుంటుంది అంటే, ఎప్పుడు కోపం పోవడానికి నేను అలా కట్టిపిస్తాను అని మొక్కుకుంటుంది. సో అలా కూడా అంటారు. కోపం పోవడానికి కూడా అది ఆవుని తిప్పిస్తారు. దాని తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం డిస్టెన్స్లో బద్దిపోచమ్మ టెంపుల్ అని కూడా ఉంటుంది. మేము ఇప్పుడు ఈ వ్లాగ్ తీసేటప్పుడు మొన్న వెళ్ళలేదు, బికాజ్ అంటే నాకు తెలిసినంత వరకు మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి మేము వెళ్ళాము. అప్పుడు ఏమైందంటే అక్కడ బోనం చేస్తుంది. బోనం చేసి కోడి తీసుకెళ్ళి అక్కడ బోనం సమర్పించి ఏమంటారు, కోడిని కోసి మళ్ళీ ఇంటికి రూమ్కి తీసుకెళ్తాం అన్నమాట. సో అదంతా ప్రాసెస్ నాకు తెలియదు కాబట్టి నేను అప్పుడు వెళ్ళలేదు. దాని తర్వాత కొంచెం టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్లో భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఏంటంటే శివుడు వాళ్ళ అల్లుడంట. ఒకసారి శివుడు ఒకసారి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందో చూసి రమ్మంటే అక్కడ ఆ ప్లేస్ అది నచ్చి బాగుందని అక్కడనే వెలిసాడంట శివుడు అల్లుడు. సో ఇక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. తర్వాత ఇది చాలా బాగుంటుంది. మన టెంపుల్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇందులో బ్యాట్స్ ఉంటాయి. అక్కడ కూర్చొని మంచిగా ఫ్యామిలీ టైం తోటి కూర్చోవచ్చు. మేము చిన్నప్పటి నుంచి అంటే మా ఫ్యామిలీ అందరం ఇలా తీర్థయాత్రలకు వెళ్తాం కదా, అలా వచ్చినప్పుడు మేము అందరం వచ్చి అక్కడ కూర్చొని కొంచెంసేపు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళేది. సో మేమేం చేసామంటే ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత నాంపల్లి గుట్టకి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే నాంపల్లి గుట్టకి మన దేవుడి టెంపుల్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అంట. సో మేము ఆటో మాట్లాడుకొని వెళ్దామని డిసైడ్ అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేము మాకేం తెలియదు కాబట్టి ఫస్ట్ ఆటో డ్రైవర్ ఏమన్నాడంటే 300 రూపీస్ అన్నాడు. 300 రూపీస్ దేనికి అనుకుంటే జస్ట్ పోవడానికి 300 రూపీస్ అట. సో మనకి ఏమైనా తెలియకపోతే మోసం చేస్తారు, అది ఒకసారి చూసుకోండి. తర్వాత మాట్లాడుకున్నాం 150కో ఎంత మాట్లాడుకున్నాం. వెళ్ళిన తర్వాత ఆ కమాన్ ఉంటుంది, ఒక లైక్ నాంపల్లి కింద గుట్ట ఎక్కకుందు అక్కడ ఆపేసి మీరు దిగండి, మీరు చెప్పింది ఇక్కడనే అని అన్నాడు. ఇంకా మేము నడవాల్సింది చాలా ఉంది. ఏంటి సడన్గా ఇంకా చుట్టుపక్కల ఒక్క ఆటో కూడా లేదు. ఇక ఏం చేస్తామని మళ్ళీ ఓకే సరే మేము మనీ ఇస్తామని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకున్నాం 350 రూపీస్కి. కానీ పైన ఆ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. అంటే లైక్ మనం పెట్టిన మనీకి వర్త్ ఇట్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏం దేవుడు ఉంటాడంటే నరసింహస్వామి ఉంటాడు. ఇక్కడ 2 టెంపుల్స్, అంటే ఒకటి పాము టెంపుల్, అది దాటినాక ఇంకోటేమో మెయిన్ టెంపుల్ అనేది ఉంటుంది. స్టెప్స్ ఉంటాయి, 300 స్టెప్స్ ఎంతో చెప్పిండు మాకు. సో మేము స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చి పాము లోపల ఉంటాడు కదా నరసింహస్వామి, అక్కడ దర్శనం చేసుకుందామని అనుకున్నాం అన్నమాట. సో ఇన్ని టెంపుల్స్లలో నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఒక పాము లోపల ఒక టెంపుల్ అని ఉన్నదని నాకు తెలీదు. లైక్ నా చిన్నప్పుడు వచ్చినప్పుడు తెలుసు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. సో అక్కడ టికెట్ ఉంటుంది. టికెట్ ఒక 5 రూపీస్ ఉంటుంది అనుకుంటా పర్ పర్సన్. అక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాం. అంటే మేము డైరెక్ట్ హైదరాబాద్ నుంచి వెళ్ళాము కాబట్టి మేము అక్కడ స్టే చేయలేదు. ఎప్పుడు వెళ్ళినా కానీ వేములవాడకి ఒక రోజు స్టే చేసేది. సో
దానివల్ల టైం అనేది కొంచెం ఉండేదన్నమాట. మేము ఏం చేసామంటే మార్నింగ్ ఎక్కేసి దర్శనం చేసేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోదామన్న ప్లాన్ తోటి ఉండే. బట్ ఎప్పుడైనా అలా చేయకండి, ఒకరోజు అనుకోండి, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోతారు. మేము అసలు పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిపోవాలి, ఈడికి వెళ్ళిపోవాలి, ఈ టైం అవుతుంది ఆ టైం అవుతుంది, తొందర దర్శనం చేసుకున్నాం అన్నమాట. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేనైతే చాలాసేపు చూసాను శివుడిని. చూసిన తర్వాత ఫస్ట్ అక్కడ నుంచి ఇక వెళ్ళిపోయాము. ఇక ఆటోలో ఏమన్నాడంటే, ఇంకో షాకింగ్ ఏంటంటే, ఆటోలో మనం ఇచ్చాం కదా, అతను ఏమన్నాడంటే 150 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చినాం కాబట్టి అని ఏమన్నాడు, ఓకే 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఉంటాం మేము అని చెప్పిండు. మేము ఇంకా దర్శనం చేసుకున్నాం, అప్పుడే బయటకు వచ్చినాం. వెళ్ళిపోవాలి కదా, టైం అయిపోయింది మేడం, మీరు టైం అయిపోయింది, నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది అంటుండు. పక్కనేమో ఒక్క ఆటో లేదు, అంటే గుట్ట పైన. అక్కడ ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ వెహికల్స్ తోటే వచ్చారు ఆ ప్లేస్కి. మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఓన్ వెహికల్ ఉంటే ఏం కాదు, మేబీ అంటే ఎంతసేపు అన్నా ఉండొచ్చు. బట్ మీరేమన్నా ఆటో బుక్ చేసుకొని, అంటే లైక్ మాలాగా ఆటో మాట్లాడుకొని పైకి వస్తే వాళ్ళతో ముందే అన్ని డిసైడ్ చేసుకోండి, ఎంతసేపు ఉంటారు, ఎంత ప్రైస్ తీసుకుంటారు, మళ్ళీ ఏమన్నా మాట మారుస్తారా అని అట్లా అన్నీ చూసుకోండి. మేము తొందరనే ఆటోలో ఏదో కొంచెం ఇంటికాడ నుంచి మా మమ్మీ తీసుకొస్తే మా మమ్మీని మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చారు పులిహోర, అదే కొంచెం తినేసి మేము మళ్ళీ బయలుదేరిపోయాము ఇక బస్ కోసం, చేసింగ్ కోసం. వెళ్ళిపోయి మమ్మల్ని మళ్ళీ వేములవాడ బస్ స్టాప్లో డ్రాప్ చేశాడు. తర్వాత మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. ఇక వెళ్ళిపోతున్నాం ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.